Very good morning, my dear students. Welcome to Score Plus. Today we are going to discuss straight lines, NCERT only for CBSE. NCERT questions మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ 8.1 యొక్క స్ట్రైట్ లైన్, ठीक है, దాని యొక్క కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. తర్వాత మళ్ళీ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్. ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్, ఇది ఓన్లీ మనకి సిబిఎస్ఈ లెవెల్ వరకే, ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్ వరకే. కాంపిటీషన్ లెవెల్కి మీరు సపరేట్గా మళ్ళీ వేరే వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. ఓకే, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏదైనా ఒక లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ది ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్. ఇక్కడ చూడండి, ఏదైనా లైన్ ఈక్వేషన్ అనేది ఏఎక్స్ ప్లస్ బీవై, చూడండి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. దిస్ ఈజ్ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్. దీని యొక్క డిగ్రీ అనేది పవర్ 1. సో ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ always represent line equation beta. This is always represent straight line. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. It may be represent circle, it may be represent parabola, it may be represent ellipse, it may be represent hyperbola. ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ మొదలు ఎక్స్ అండ్ వై క పవర్, ఇక్కడ చూడండి, పవర్ హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిగ్రీ అంటాం. ఇదర్ హైయెస్ట్ పవర్ అనేది ఇక్కడ 1 ఉంది కాబట్టి, 1 ఉంది కాబట్టి దీన్ని ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంట్ స్ట్రైట్ లైన్. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎలా ఉంది, 2. ది హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 2. దెన్ దిస్ ఈజ్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్. ది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ మే బీ రిప్రజెంట్, మే బీ సర్కిల్, మే బీ పారాబోలా, మే బీ ఎలిప్స్, మే బీ హైపర్బోలా. దిస్ ఈజ్ ది సిలబస్ ఆఫ్ ది 11th RJE. టోటల్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ యొక్క సిలబస్ ఫస్ట్ అండ్ సెకండ్ డిగ్రీ ఉంటుంది. ఓకే, చలో మనం ఫస్ట్ స్ట్రైట్ లైన్ గురించి డిస్కస్ చేద్దాం. సో స్ట్రైట్ లైన్ స్టార్ట్ చేద్దాం. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. దిస్ ఈజ్ అ లైన్, ठीक है, లైన్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, చలో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఏదైనా ఒక లైన్ యొక్క స్లోప్ ఎలా ఉంటుందంటే, ఏదైనా లైన్ ఇక్కడ చూడండి, ఏ లైన్ మేక్స్ ఎన్ యాంగిల్ తీటా. ఇక్కడ చూడండి, ఏ లైన్ మేక్స్ ఎన్ యాంగిల్ తీటా. ఏదో ఒక లైను, సపోజ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. దిస్ లైన్ మేక్స్ ఎన్ యాంగిల్ తీటా విత్ ఎక్స్ యాక్సిస్ యాజ్ యాంటీ క్లాక్ వై డైరెక్షన్, దెన్ tan theta is called slope. Tan theta is called slope. This is denoted by m. Clear? A line makes an angle theta with x-axis as anti-clockwise direction, then tan theta అనేది స్లోప్కి రిప్రజెంట్ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఏదైనా ఒక లైన్ తీసుకుంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీని యొక్క స్లోప్ ఏ విధంగా ఉంటుందంటే, సింపుల్ మనకి దీని యొక్క స్లోప్ అనేది స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్ ఉంటుందట. మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్ ఉంటుంది. దట్ ఈస్, దాని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ మైనస్ ఎక్స్ కోఫిషియంట్ అంటే దట్ ఈస్ మైనస్ ఏ బై బి. ఎందుకలా అంటే, మీకు స్లోప్ అనేది డివై బై డిఎక్స్, స్లోప్ అంటే tan theta, దట్ ఈస్ డివై బై డిఎక్స్. ఇక్కడ చూడండి, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0, ఏఎక్స్ ప్లస్ బీవై plus c is equal to 0. Differentiate on both sides with respect to x. That is d by dx of ax plus by plus c into d by dx of 0. That is d by dx of ax. कितना होगा d by dx of ax? ये होगा d by dx of b into
దట్ ఈస్ dy by dx. dy by dx ఆఫ్ c 0 అవుతుంది, dy by dx ఆఫ్ కాన్స్టెంట్ 0. దట్ ఈస్ dy by dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ a by b. దిస్ ఈజ్ ఈక్వల్ టు tan theta. ఓకే, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0. దీని యొక్క లైన్ యొక్క స్లోప్ అనేది tan theta ఉంటుంది. tan theta అంటే దట్ ఈస్ dy by dx. దట్ ఈస్ dy by dx అంటే ఇక్కడ మనకి మైనస్ ఎక్స్ కోఫిషియంట్ బై వై కోఫిషియంట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దీని యొక్క స్లోప్ ఏ విధంగా ఉంటుంది? మనం దీని యొక్క స్లోప్ తీసుకోవాలంటే మైనస్ ఎక్స్ కోఫిషియంట్ అంటే -2/3. -2/3. క్లియర్? -2/3. ఒక పేజ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి 2 పాయింట్స్ ఇస్తే ax1, y1, bx2, y2. ఇక్కడ చూడండి, bx2, y2, ఎనీ 2 పాయింట్స్ ఆన్ ది ప్లేన్. దీని యొక్క స్లోప్ కావాలంటే ఇక్కడ చూడండి, ax1, y1, bx2, y2. స్లోప్ ఎలా ఉంటుంది? ఏ లైన్ మేక్స్ అన్ యాంగిల్ థీటా. ఇక్కడ చూడండి, ఏ లైన్ మేక్స్ అన్ యాంగిల్ థీటా విత్ ఎక్స్ యాక్సిస్ యాజ్ యాంటీ క్లాక్ వై డైరెక్షన్, దెన్ tan theta ఈజ్ కాల్డ్ స్లోప్ ఆఫ్ ది లైన్. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేయండి. మనం ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాను. ట్రయాంగిల్ ఏబిసి, ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏబిసి, దీని యొక్క డిస్టెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ ఈ పాయింట్స్ చూడండి, ఈ పాయింట్స్ ఎలా అవుతుంది మనకి? దట్ ఈస్ దిస్ ఈజ్ x2 1 పాయింట్. నెక్స్ట్ ఈ పాయింట్ ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ లెంత్ x2 ఉంది, ఇక్కడ హైట్ ఎంత ఉంది? ఇక్కడ y1. సో దీని యొక్క లెంత్ అనేది x2 మైనస్ x1, దీని యొక్క లెంత్ అనేది y2 మైనస్ y1 ఉంటుంది. ఓకే, సో ఈ యాంగిల్ థీటా ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ థీటా రెండు సేమ్ కాబట్టి, ఎందుకంటే దిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఇక్కడ చూడండి, tan theta ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ tan theta బేటా? tan theta ఈజ్ ఈక్వల్ టు BC by AC. క్లియర్? దట్ ఈస్ tan theta ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ BC? దట్ ఈస్ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అవుతుంది. సో ఎక్కడైనా మనకి ఎనీ 2 పాయింట్స్ గివెన్, x1, y1, x2, y2, any 2 points given, then the slope of AB is equal to y2 minus y1 by x2 minus x1. Clear? Suppose ఇక్కడ చూడండి, slope of 2, 3, b 5, 7. So this is x1, this is y1, ఈ విధంగా తీసుకోవాలన్నట్టు. ఓకే, సో స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 మైనస్ y1 అంటే 7 మైనస్ 3 బై 5 మైనస్ 2, దట్ ఈస్ 4/3. క్లియర్? 4/3. దిస్ ఈజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది స్లోప్. ఇక్కడ మనం జస్ట్ ఓన్లీ NCERT లెవెల్, ఏదైతే మనకు CBSE లెవెల్ ఉందో, బోర్డ్ లెవెల్ ఉందో అంతవరకే చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. కానీ మనం కాంపిటీషన్ లెవెల్, మీకు IITకి సపరేట్ మీకు వీడియోస్ ఉంటాయి, ప్లేలిస్ట్లో మీరు వీడియోకి వెళ్ళి చూడండి. అక్కడ IIT కంటే మీకు సపరేట్ వీడియోస్ అవి చూసి మళ్ళీ నేర్చుకోండి. ఓకే, ఎవరైతే మీరు ఓన్లీ CBSE లెవెల్, ఎవరైతే బోర్డ్ లెవెల్ వరకు ప్రిపేర్ అవుతారో NCERT లెవెల్ ఇక్కడ మనం చూడండి. IIT లెవెల్ కావాలంటే మీరు వేరే వీడియోస్ ఉండే దీంట్లోని ప్లేలిస్ట్లో IIT వింగ్లోకి వెళ్ళి చూడాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, NCERTలో ఎగ్జాంపుల్ నెంబర్ 1, NCERT స్ట్రైట్ లైన్లో ఎగ్జాంపుల్ నెంబర్ 1 చూడండి. ఇక్కడ ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది లైన్. ఇక్కడ చూడండి, ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది లైన్. ఇక్కడ చూడండి, 2 పాయింట్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ 2 పాయింట్స్ ఇస్తే ఇంకొక పేజీ వదిలేరా దీనికి? ఓకే, ఇక్కడ ఏమైందంటే మనకి సపోజ్ ఫస్ట్ చూడండి, ఇలా A 3, -2, B -1, ఇక్కడ చూడండి
బి -1, 4. ఇక్కడ ఏం చేద్దామంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు x1, దిస్ ఈజ్ y1 అనమాట, x2, y2. స్టార్టింగ్ కాబట్టి కొంచెం స్లోగా చెప్తాను, హ్యాపీగా ఈజీగా వినండి. ఓకే, సో స్లోప్ ఆఫ్ ఏబి, ఇక్కడ చూడండి, స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. y2 ఎంత ఎక్కడ ఉంది, 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుద్ది, బై x2 మైనస్ x1 -1 -3, x2 మైనస్ x1, దట్ ఈజ్ ఈక్వల్ టు 6 బై -4, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/2, దట్ ఈజ్ ఈక్వల్ టు -3/2. క్లియర్, సింపుల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. పాసింగ్ త్రూ ది పాయింట్స్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇక్కడ చూడండి బేట, 3, -2, దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1. ठीक है. నెక్స్ట్ 7, -2, దిస్ ఈజ్ x2, y2 బేట, x2, y2. స్లోప్ ఆఫ్ ఏబి, ఇక్కడ చూడండి, స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. వాట్ ఈజ్ y2? y2 ఈజ్ ఈక్వల్ టు -2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, బై x2 మైనస్ x1 అంటే 7 -3, దట్ ఈస్ 0/something అంటే 0 అవుతుంది. క్లియర్. నెక్స్ట్ పాయింట్ సి చూడండి, ఇక్కడ పాయింట్స్ ఏ విధంగా ఉంది, దట్ ఈస్ 3, -2, 3, 4, 3, -2, 3, 4. This is x1, this is y1, x2, y2. క్లియర్, x2, y2. ఇక్కడ చూడండి, దీని యొక్క స్లోప్ తీసుకోవాలంటే మనం, వాట్ ఈజ్ స్లోప్? దట్ ఈస్ స్లోప్ ఆఫ్ ఏబి తీసుకున్నమాట. స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1, 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఒక 4 + 2 బై 3 - 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 6/0, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్. 6/0, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్. క్లియర్. స్లోప్ ఆఫ్ ఇక్కడ ఏబి అనేది ఇన్ఫినిట్ అవుతుంది. చలో నెక్స్ట్ అనమాట, మేకింగ్ ఇంక్లినేషన్ ఆఫ్ 60 degrees విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x axis. ఇక్కడ చూడండి, డి x axis, y axis. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇదొక లైన్ అనేది x axisకి 60 degrees 60 degrees ఉందన్నట్టు. సో స్లోప్ ఎలా ఉంటుంది మనకి? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు tan theta, that is equal to tan of 60 degrees. What is tan 60? Tan 60 मतलब sin 60 by cos 60, that is sin 60 ఎలా ఉంటుందంటే √3/2 by 1/2, that is equal to √3. క్లియర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి మీరు. సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్. ఇక్కడ మనం ఎక్కువ డెప్త్గా చెప్పుకోవట్లేదు, ఓన్లీ బోర్డ్ లెవెల్ వరకే కాబట్టి మనం పైన పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వన్ లైన్ ఈక్వేషన్, సెకండ్ లైన్ ఈక్వేషన్. సపోజ్ ఈ θ1 ఇక్కడ చూడండి, θ1 ఇది θ2. ठीक है. సో ఈ యాంగిల్ అనేది మనకి దిస్ ఈజ్ ఈక్వల్ టు θ2 మైనస్ θ1, దిస్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ పై తీసుకున్నాం. ఓకే.
ఇక్కడ చూడండి ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ ఎలా ఉంటుంది. సపోజ్ m1 తీసుకున్నా, m1 ఈజ్ ఈక్వల్ టు tan θ 1, m1 ఈజ్ ఈక్వల్ టు tan θ 1. సెకండ్ లైన్ యొక్క స్లోప్ ఎలా ఉంది ఇక్కడ. సెకండ్ లైన్ యొక్క స్లోప్ అనేది m2 ఈజ్ ఈక్వల్ టు tan θ 2. సెకండ్ లైన్ యొక్క స్లోప్ అనేది m2 ఈజ్ ఈక్వల్ టు tan θ 2. క్లియర్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే చూడండి, θ2 మైనస్ లెట్ θ2 మైనస్ θ1, θ2 మైనస్ θ1 ఈజ్ ఈక్వల్ టు π, θ2 మైనస్ θ1 ఈజ్ ఈక్వల్ టు π. ఓకే, 1 పేజ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఈజీగా చేసుకుందాం. సో టేక్ tan ఆన్ బోత్ సైడ్, టేక్ tan రెండు సైడ్లు మనం tan అప్లై చేసాను మనం, tan ఆఫ్ π, ठीक है, tan ఆఫ్ π. సో tan π ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ a మైనస్ b. tan ఆఫ్ a మైనస్ b ఫార్ములా ఎలా ఉంటుంది. tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b. ఇక్కడ చూడండి, tan a మైనస్ tan b దట్ ఈస్ tan ఆఫ్ θ2 మైనస్ tan ఆఫ్ θ1 బై 1 ప్లస్ tan θ1 ఇంటూ tan θ2. ఓకే బేటా, దట్ ఈస్ ఈక్వల్ టు tan ఆఫ్ θ2. వాట్ ఈస్ tan ఆఫ్ θ2? tan ఆఫ్ θ2 అంటే m2, tan ఆఫ్ θ1 అంటే m1. ఓకే, m2 మైనస్ m1, ఇక్కడ చూడండి m2 మైనస్ m1 బై 1 ప్లస్ m1 m2, 1 ప్లస్ m1 m2. క్లియర్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే యాంగిల్ అనేది ఇది ఉండవచ్చు, లేకపోతే ఇది కూడా ఉండవచ్చు అన్నట్టు. అక్కడ ఇది పై ఏంటంటే ఇది ఎలా అయితే మనకి 180 మైనస్ పై అవుతుంది. 180 మైనస్ పై, 180 డిగ్రీస్ మైనస్ పై, 180 డిగ్రీస్ మైనస్ పై, 180 డిగ్రీస్ మైనస్ పై అనేది ఇట్లా ఉంటుంది. అక్కడ 2 లైన్స్ ఉన్నాయంటే మనకి ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయంటే ఇక్కడ తీటా ఇది ఎలా ఉంటుంది మరి 180 డిగ్రీస్ మైనస్ తీటా అవుతుంది. క్లియర్. సో కాబట్టి మనకి ఇక్కడ 2 యాంగిల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే మాడ్యులస్ తీసుకుంటాం. tan π ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, tan ఆఫ్ π ఈజ్ ఈక్వల్ టు m2 మైనస్ m1 బై 1 ప్లస్ m1 m2. క్లియర్. tan ఆఫ్ π ఈజ్ ఈక్వల్ టు m2 మైనస్ m1 బై 1 ప్లస్ m1 m2. ఇక్కడ నోట్ చూడండి ఒకటి, ఇందులో ఒక నోట్ వన్ ఎలా ఉంటుందంటే ఇఫ్ 1 ప్లస్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఇంప్లైస్ వాట్ ఈస్ tan π? tan π ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ బై 0 అవుతుంది. సంథింగ్ బై 0 అంటే దాని మీనింగ్ ఇన్ ది ఇన్ఫినిట్. దట్ ఇంప్లైస్ tan π ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్. వాట్ ఈస్ π? π ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. ఓకే, tan π ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్, దట్ ఈస్ π ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఈజ్ 90 డిగ్రీస్. దీని యొక్క యాంగిల్ 90 డిగ్రీస్ అయింది. దీని స్లోప్ m1, దీని స్లోప్ m2. ఓకే, యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఈజ్ 90 డిగ్రీస్, దట్ ఈస్ పర్పెండిక్యులర్ అంటాం మనం. ఇఫ్ ది యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ఈజ్ 90 డిగ్రీస్, దెన్ కండిషన్స్ మనకి ఎలా ఉండాలి? 1 ప్లస్ m1 m2 ఈజ్ ఈక్వల్ టు 0 ఉండాలి. 1 ప్లస్ m1 m2 ఈజ్ ఈక్వల్ 0. దట్ ఇంప్లైస్ సింపుల్లీ మనం ఏం చేస్తామంటే ఇఫ్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, if 2 lines are perpendicular, then the product of their slopes is minus 1. That is m1 into m2 is equal to minus 1. ఓకే, అगर 2 లైన్స్ పర్పెండిక్యులర్ ఉందంటే దాని యొక్క స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ అనేది -1 ఉండాలి. నెక్స్ట్ నోట్ నెంబర్ 2 చూడండి.
note number 2. Note number 2. Note number 2లో ఏమైందంటే if m2 minus m1 is equal to 0 తీసుకున్నమాట. m2 minus m1 is equal to 0, then ఇక్కడ మనం ఏం చేసుకుందాం అంటే then tan of pi is equal to 0 by 1 plus m1 m2. 0 by 1 plus m1 m2. That is equal to tan pi is equal to, what is tan pi? Tan pi is equal to 0. That implies pi is equal to 0 degrees. Pi is equal to 0 degrees అంటే angle between two lines is 0. Angle between two lines is 0. That means two lines ఎలా ఉండాలి మనకి? two lines అనేది parallel అవుతుంది. two lines అనేది parallel. That is two lines parallel అంటే ఇక్కడ చూడు, m1 minus m2 is equal to 0. m1 minus m2 is equal to 0. That means m1 is equal to m2 అవుతుంది. m1 is equal to m2 అవుతుంది. This is m1, this is m2. Clear? So మనం ఏం రాసుకోవచ్చు? If two lines are parallel, if two lines are parallel, if two lines are parallel, then their slopes are equal. Their slopes are clear. అగర్ ఎనీ టూ లైన్స్ తీసుకుంటే మనం ఇక్కడ చూడండి, ఎనీ టూ లైన్స్ తీసుకున్నాం. ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ ఇక్కడ, ఫస్ట్ లైన్ అనేది x యాక్సిస్కి θ1 degrees మేక్ చేస్తుంది. సెకండ్ లైన్ అనేది θ2 degrees తీసుకున్నాం. సో m1 is equal to tan θ1, m2 is equal to tan θ2. సో ఇది ఎలా ఉంటుంది అంటే మనకి θ2 minus θ1కి మనం పై అని అజ్యూమ్ చేసుకున్నాను నేను. దట్ ఈస్ θ2 minus θ1 is equal to pi. టేక్ tan on both side. tan of θ2 minus θ1 is equal to tan pi. That is tan pi is equal to tan θ2 minus tan θ1. Tan θ2 minus tan θ1 by 1 plus tan θ1 tan θ2. Clear? ఇక్కడ మాడ్యులస్ ఎందుకు తీసుకుంటామంటే మనం ఇక్కడ ఎనీ టూ లైన్స్ తీసుకుంటే అక్కడ యాంగిల్ అనేది ఒకటే ఉండదు. సపోజ్ యాంగిల్ θ అయిందంటే ఆటోమేటిక్గా సెకండ్ యాంగిల్ అనేది 180 మైనస్ θ ఉంటుంది. 180 degrees మైనస్ θ ఉంటుంది. క్లియర్? దాని తర్వాత ఈ నోట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ the product of their slopes is equal to -1. If two lines are parallel, their slopes are equal అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇఫ్ యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ ఈజ్ π/4, if angle between two lines is π/4, if angle between two lines is 45 degrees and slope of one line యొక్క స్లోప్ అనేది 1/2. one line యొక్క స్లోప్ అనేది 1/2. ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది అదర్ లైన్. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే సెకండ్ లైన్ ఒకదాని యొక్క ఒక లైన్ యొక్క స్లోప్ అనేది 1/2 ఉంది. సెకండ్ లైన్ మనం ఏం చేస్తున్నాం అంటే m2 అని తీసుకుంటున్నాం. సెకండ్ లైన్ యొక్క స్లోప్ అనేది m2 తీసుకుంటున్నాం. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంది? ఇక్కడ మనకి ఈ రెండింటి మధ్య యాంగిల్ అనేది π/4 ఉంది. ఓకే, సో మన ఫార్ములా ఏంటంటే tan pi is equal to, లేకపోతే tan theta తీసుకో. tan theta is equal to m2 minus m1 by 1 plus m1 m2. 1 plus m1 m2. Clear? That is equal to tan theta is equal to m2 minus m1 ఎంత ఉంటుంది ఇక్కడ? m1 is equal to 1/2 by 1 plus 1/2 m2. Clear? That is equal to ఇక్కడ tan theta అంటే ఇక్కడ tan π/4 అవుతుంది. tan π/4 వాల్యూ ఎలా ఉంటుంది? tan 45 degrees. tan 45 degrees అంటే 1 అవుతుంది. tan 45 degrees is 1 is equal to m2, that is 2m2.
2m2 minus 1 2 plus m2. ఓకే, మాడ్యులస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి బేట, మాడ్యులస్ మనం 2m2 minus 1 by 2 plus m2 2 plus m2 is equal to plus or minus 1. ఓకే, ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఒకసారి మైనస్ తీసుకుందాం. ఓకే, 2m2 minus 1 is equal to 2 plus m2 is equal to 1. 2m2 minus 1 by 2 plus m2 is equal to minus 1. ఓకే, దట్ క్రాస్ మల్టిప్లై చేసుకోండి బట్టి ఇక్కడ 2m2 minus 1 is equal to 2 plus m2, that is equal to m2కి సైడ్ తీసుకుంటండి. 2m2 minus m2, that is m2 అవుతుంది, that is 2 minus, that is plus 1. ఓకే, m2 is equal to 3, this is one value. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ఇంకొక వాల్యూ వచ్చింది చూడండి. 2m2 minus 1 is equal to minus 2 minus m2, that is 2m2 plus m2 is equal to minus 2 plus 1, that is 3m2 is equal to minus 1. That implies m2 is equal to minus 1 by 3. ఓకే, క్లియర్. ఇక్కడ mకి మనకి 2 వాల్యూస్ వస్తాయి అన్నట్టు, నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, లైన్ త్రూ ది పాయింట్ -2, 6, 4, 8 ఈజ్ పర్పెండిక్యులర్ టు ది లైన్ దిస్ వన్. ఇక్కడ మనకు 2 లైన్స్ ఇచ్చారు, ఈ పాయింట్స్ మనం ఏం చేసుకున్నాం అంటే ఇక్కడ ఆల్రెడీ -2, 6, ఇక్కడ మనకి 4, 8. సపోజ్ ఏబీ తీసుకున్నాను నేను, ఏబీ. నెక్స్ట్ 2 లైన్స్ అనేది, నెక్స్ట్ 2 పాయింట్స్ అనేది ఇక్కడ చూడండి. నెక్స్ట్ లైన్, దీని యొక్క పాయింట్స్ ఎలా తీసుకున్నారు మనం ఇక్కడ 8, సి, 8, 12, డి, దట్ ఈస్ x, 24, టీ. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనకి ఏబీ ఈజ్ పర్పెండిక్యులర్ టు సిడి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఏబీ యొక్క స్లోప్ తీసుకుందాం చూడండి. స్లోప్ ఆఫ్ ఏబీ ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ x1 y1 x2 y2. సో y2 minus y1 ఇక్కడ చూడండి, y2 minus y1 by x2 minus x1, that is y2 minus y1 అంటే 8 minus 6 by 4 plus 2, that is equal to 2 by 6, that is equal to 1 by 3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్లోప్ ఆఫ్ సిడి ఎలా ఉంటుంది ఇక్కడ x1 y1 ఇక్కడ చూడండి. సపోజ్ x1 y1 x2 y2 తీసుకోండి, x2 y2. సో y2 minus y1 ఇక్కడ చూడండి, y2 అనేది ఇక్కడ 24 minus 12 by x minus 8, 24 minus 12 by x minus 8. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ అంతా ఇది మనకి 12 by x minus 8. దిస్ ఈజ్ ఈక్వల్ టు m1, దిస్ ఈజ్ ఈక్వల్ టు m2 లేట. ఇక్కడ AB is perpendicular to, given AB is perpendicular to CD, that implies AB is perpendicular to CD ఏంటంటే that means slope of line 1 and slope of line 2 యొక్క ప్రోడక్ట్ అనేది -1 ఉండాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడు m1 ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది ఇక్కడ, m1 ఈజ్ ఈక్వల్ టు 1/3, m1 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ m2 వాల్యూ అనేది 12 by x minus 8. 12 by x minus 8 is equal to -1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేద్దాం. 12 3 into 8 minus x, 3 into 8 minus x. 12 is equal to 24 minus 3x.
24 minus 3x. That is equal to 3x is equal to 24 minus 12. That is x is equal to 12 by 3. That is x is equal to 4. Clear? X is equal to 4. चलो next question చూడండి. Collinear of the 3 points. Any 3 points తీసుకుంటే మనం A, B, C. A x1, y1, B x2, y2, C x3, y3. If ABC lie on the same line, అగర్ ఒకటే లైన్ మీద ఉందంటే లై ఆన్ ది సేమ్ లైన్, దెన్ స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ AC. స్లోప్ ఆఫ్ BC ले लो, AC ले लो. ఓన్లీ ఒకటే లైన్ మీద ఎన్ని పాయింట్లు ఉన్నా కూడా అక్కడ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్స్ అంటే ఎనీ 2 స్లోప్స్. ఇక్కడ చూడండి, స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC, కాకపోతే స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ AC అలా ఉండాలన్నట్టు. క్లియర్? If 3 points are said to be collinears, then slope ABC are said to be collinears. Collinear means A, B, C lie on the same line. That is slope of AB is equal to slope of AC అవుతుంది. సింపుల్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ PQR. ఇక్కడ చూడండి, PQR lie on a line. Show that line मतलब इसका मीनिंग क्या होगा? That is P, Q, R are collinears. Points P, Q, R are collinears. P, Q, R collinears. Then इधर देखिए आप लोग, ఇక్కడ మనకి ఏం కావాలంటే కాంబినేషన్ ఎలా ఉంది? H, X1 అంటే ఫస్ట్ ఇది తీసుకోండి. Slope of PQ, that is slope of PQ is equal to K minus Y1, K minus Y2 minus slope QR, slope of QR, ठीक है. స్లోప్ ఆఫ్ PQ ఎలా ఉంటుంది మనకి? ఇక్కడ స్లోప్ ఆఫ్ PQ ఇక్కడ చూడండి, స్లోప్ ఆఫ్ PQ తీసుకుంటే x1, y1, x2, y2, దట్ ఈస్ y1 మైనస్ k. ఇక్కడ చూడండి, y1 మైనస్ k బై x1 మైనస్ h ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ QR ఎలా ఉంటుంది బేట? స్లోప్ ఆఫ్ QR ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 by x2 minus x1, okay, x2 minus x1. దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, మనకి క్రాస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే మనం y1 మైనస్ k ఇంటూ x2 మైనస్ x1, దట్ ఈస్ ఈక్వల్ టు y2 మైనస్ y1 ఇంటూ x1 మైనస్ h. బట్ इसमें ఎలా కావాలి మనకి ఇక్కడ? దట్ ఈస్ h మైనస్ x1 ఇక్కడ h మైనస్ x1 కావాలంటే ఇక్కడ మైనస్ కామన్ తీసుకోండి. y2 మైనస్ y1 ఇంటూ h మైనస్ x1, దిస్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్. ఇక్కడ కూడా మనకి x2 మైనస్ x1 k మైనస్, ఇక్కడ మైనస్ కామన్ తీసుకుంటే k మైనస్ y1, దట్ ఈస్ x2 మైనస్ x1. క్లియర్? ఇక్కడ చూడండి, మైనస్ క్యాన్సిల్ చేసుకోండి, ఇదే మన ప్రూఫ్ అవుతుంది. ఓకే, క్లియర్? చలో నోట్ कीजिए. నెక్స్ట్ చూడండి, టైమ్ అండ్ డిస్టెన్స్ గ్రాఫ్ లీనియర్ మోషన్స్. గ్రాఫ్ ఇవ్వలేదు ఇక్కడ, సరే ఎన్సైడ్లో గ్రాఫ్ ఉంటుంది చూసుకోండి. ఇక్కడ నేను గ్రాఫ్ని ఇక్కడ డ్రా చేస్తాను. ఎక్స్ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఏం చేద్దామంటే మనం
ఎక్స్ యాక్సిస్ టైం తీసుకుంటాం మనం, వై యాక్సిస్ మనం డిస్టెన్స్ తీసుకున్నాం. ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 0, d ఈజ్ ఈక్వల్ టు 2, t ఈజ్ ఈక్వల్ టు 3, d ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ చూడండి టైమ్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ది మోషన్, t ఈజ్ ఈక్వల్ టు 0, d ఈజ్ ఈక్వల్ టు 2. t ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ 0, t ఈజ్ ఈక్వల్ టు 0, d ఈజ్ ఈక్వల్ టు 2. సపోజ్ 1 2 0, 2. నెక్స్ట్ t ఈజ్ ఈక్వల్ టు 3 1 2 3, d ఈజ్ ఈక్వల్ టు 8. ఇక్కడ t ఈజ్ ఈక్వల్ టు 3, d ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, యూజింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్లోప్ ఫైండ్ లా ఆఫ్ మోషన్, హౌ డిస్టెన్స్ డిపెండ్ ఆన్ ది టైమ్. సో ఇక్కడ జనరల్ కోయి ఏదో ఒక పాయింట్ తీసుకుంటున్నాను నేను, ఏ బి సి. ఇక్కడ ఏం కావాలి మనకి, టైం t, డిస్టెన్స్ d. ఎక్స్ యాక్సిస్ మీద మనం టైం తీసుకున్నాం, వై యాక్సిస్ మీద మనం డిస్టెన్స్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఎక్స్ కోఆర్డినేట్ t, వై కోఆర్డినేట్ d తీసుకోవాలి. ఇక్కడ చూడు ఏ కామా బి కామా సి లై ఆన్ ది సేమ్ లైన్. ఇక్కడ చూడండి ఏ కామా బి కామా సి లై ఆన్ ది సేమ్ లైన్, లైస్ ఆన్ ది సేమ్ లైన్, దట్ ఈస్ A comma B comma C are collinears. That implies ఇక్కడ మనం ఏం చేస్తామంటే collinears. ఇక్కడ మన slope of AB is equal to slope of AC. ఓకే, స్లోప్ ఆఫ్ ఏబీ ఎలా ఉంటుంది మన ఇక్కడ, స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు, స్లోప్ ఆఫ్ ఏబీ అంటే 8 minus 2 by 3 minus 0. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ఏసీ ఎలా ఉంటుంది, d minus 2 by t minus 0. క్లియర్? దట్ ఈస్ ఇక్కడ చూడండి 8 minus 2 అంటే ఎంత ఉంటుంది, 6 by 3 అంటే ఎంత అవుతుంది మనకి, దట్ ఈస్ 2 అవుతుంది. 2 ఈజ్ ఈక్వల్ టు d minus 2 by t. దట్ ఇంప్లైస్ 2t ఈజ్ ఈక్వల్ టు d minus 2. ఇదే మనకి రిలేషన్ అన్నట్టు. t అండ్ d, హౌ డిస్టెన్స్ డిపెండింగ్ ఆన్ దిస్ వన్. ఠీక్, హౌ డిస్టెన్స్ డిపెండింగ్ ఆన్ దిస్ వన్ అంటే మనం d ఈజ్ ఈక్వల్ తీసుకున్న నో ప్రాబ్లం, d ఈజ్ ఈక్వల్ టు 2 + 2t. క్లియర్? నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 10.1 మొత్తం కంప్లీట్ చేసుకుందాం. ఓకే, బాయ్.